బుద్ధి చెప్పే వాళ్ళ మాట తీసుకోవాలి. మనకు తెలియదన్నా తెలియాలి, లేదు తెలిసినోడు చెబితేనన్నా వినాలి. నీకు తెలియదు, తెలిసినోడు చెప్తే కూడా నువ్వు వినవు, దిద్దుకోనప్పుడు ఏమవుతావు? ఎటు కాకుండా పోతావు, ఏదో దారి అయిపోతావు. అది అక్కడ 4 సార్లు అన్నాడు, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరిను లక్ష్య పెట్టలేదు, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసి, నా బోధ త్రోసేసి లోబడకపోతిరి, నేను గద్దింపగా లోబడలేదు. ఏం జరిగిందో చూడు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. అద్దుకు అంటే ఉంది, నీకుంది. ఏముంది? తమిళ సినిమా ఉంది, నీకు ఉందక్కాయ్, ఉంది. తమిళం నీ కాస్త కూస్తొస్తే మలయాళం సినిమా ఉందన్నా, నీకుంది. నేను చెప్తే నాకు కూడా ఉంటుంది. ఇక్కడ ఊరు భేదం లేదు, మొత్తానికి పగిలిద్ది. ఎందుకంటే డేంజర్ అది. దోషాలు, అతిక్రమాలు, పాపాలు ప్రమాదం. అందుకే హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. దేవుని దీర్ఘశాంతాన్ని, అనుగ్రహ మహదైశ్వర్యాన్ని, సహనాన్ని ఆడుకోవద్దు. మనసుని కఠినపరుచుకోవద్దు. వాత వేయబడిన మనస్సాక్షిలాగా మారిపోవద్దు. దెబ్బ పడ్డనాడు నువ్వు ఓ ఓ ఓ ఓ ఓ అన్న వినడు. కొంతమందికి ప్రార్థన చేసినా స్వస్థత రాదు. ఎందుకు రాదంటే చెప్తాడు ఆయన, చేసినా విననురా, నేను చేసినా వినను. వాడు మామూలుగా ఊరేగలేదు, ఇప్పుడు వాడు విరిగాడు, నలిగాడు, లైన్లోకి వచ్చాడు. నువ్వు చెప్పావని నేను తీసేసాను అనుకోడు, మళ్ళీ మిడివేళంగా ఊరేగుతాడు, నరకానికి పోతాడు. తప్పలేదురా, తప్పలేదు, ఆయన మొత్తాల్సి వచ్చింది, వదిలేసే అంటాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో. దేవునితో సమాధానం పోతుంది, మొదటిది. రెండవది, దోషములను దేవుడు క్షమించకపోతే దాని తాలూకు ఫలితం మన మీద పడిద్ది. తెలుసా? దోషములను దేవుడు క్షమించకపోతే దాని తాలూకు ఫలితం ఏదైతే ఉందో అది మన మీద పడిద్ది. ఆ క్రియల ఫలం మన మీద పడిద్ది. 2 రకాలుగా పడిద్ది. సచ్చాక పడిద్ది, భూమి మీద ఉన్నప్పుడు కూడా పడిద్ది. మళ్ళీ చెప్తున్నా, చచ్చాక పడిద్ది, భూమి మీద ఉన్నప్పుడు కూడా పడిద్ది. మీకు 2 నేను రిఫరెన్స్ చూపించగలను. చచ్చాక తీర్పు జరిగిద్ది అనేది మీకు తెలుసు. దాని రిఫరెన్స్ అవసరం ఏముంది? హెబ్రీ పత్రిక 9:27, ప్రసంగి 12:7. అందులో జడ్జిమెంట్ గురించి మాట్లాడతాడు. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2 పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మన మొత్తం న్యాయపీఠం ముందు నిలబడాలి, దేహంతో జరిగించిన మంచి అయినా చెడ్డ అయినా క్రియల ఫలం అనుభవించాలి. కాబట్టి చచ్చాక దాని ఫలితం అనుభవించాలి. బతికున్నప్పుడు కూడా అనుభవించే ఛాన్స్ ఉందంటానికి బైబిల్ రిఫరెన్స్ ఆధారాలు ఉన్నాయి. ఎలా? యోహాను సువార్త 5వ అధ్యాయంలో బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు జబ్బుతో పడున్న వాడిని ప్రభు స్వస్థపరిచి, తర్వాత వాడు దేవాలయంలో కనపడ్డప్పుడు ప్రభు వానితో మాట అంటాడు, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక పాపము చెయ్యకు అనే మాట. అంటే 38 సంవత్సరాలు ఆ కీడు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? పాపాన్ని బట్టే వచ్చింది. అంటే పాపాన్ని బట్టి దాని యొక్క శిక్ష మన మీద పడే ఛాన్స్ ఉంది. పాపాన్ని బట్టే వచ్చిందని చెప్పాడు కదా యేసయ్య. ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు పాపం చేయొద్దు. ఆల్రెడీ చేసిన దానికి అనుభవించావురా, మళ్ళా అందులో కొనసాగావంటే ఈసారి వచ్చేది అగ్నిగుండం, అది ఎక్కువ కీడు. శరీరంతో అనుభవించేది ఎంతరా? కొన్ని సంవత్సరాలే. ఆ తర్వాత నరకం ఉంది, అది ఎక్కువ కీడు. అది నీకు లభించకుండాన్నట్లు ఇక పాపం చేయొద్దు అన్నాడు. అంటే పాపానికి ఫలితం ఉంది, వచ్చిందన్నమాట. భూమి మీదే వచ్చింది. కొంతమందికి ఎన్ని చెప్పినా మారు మనసు పొందరు. దేవుని మాటలు పెడచెవిని పెడతారు, దిద్దుబాటును ఒప్పుకోరు. దండం పెట్టి చెప్పినా మాట వినరు, కాళ్ళు పట్టుకొని చెప్పినా మాట వినరు, గద్దించి చెప్పినా మాట వినరు, ఖండించి చెప్పినా మాట వినరు. వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళదే. దేవుడు గ్రంథంలో రాయించి పెట్టాడు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం చివరి వచనాలు, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము. ఏమండి, యవన పొంగులో ఉన్నవాళ్ళు కాస్త పొంగుతూ ఉంటారు. శరీరంలో అవయవాలన్నీ బాగుండి, జవసత్వాలు కాస్త లైన్లో ఉండి, కాస్త బాడీ అంతా కంట్రోల్లో ఉండేసరికి ఆగరో పొంగు, యవన పొంగులు అన్నమాట. ఆ పొంగుల గురించి మాట్లాడుతున్నాడు చూడు.
11వ అధ్యాయం 9వ వచనం. ఆ, యవనుడా, ఆ. నీ యవనమందు సంతోషపడము, ఆ. నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. చివర్లో పేల్చాడు బాంబు. ఫస్ట్ మాటలు భలే ఉన్నాయి. యవనుడా, నీ యవనమందు సంతోషపడు, నీ యవనమందు నీ హృదయం సంతుష్టిగా ఉంచుకో, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ఇష్టం వచ్చినట్టు ఊరేగురా. ఎంత పొంగాలంటే అంత పొంగు, ఎంత మిడిసిపడాలంటే అంత మిడిసిపడు, కానీ నీకు ఉందరే అని చెబుతున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. జంటకి లేడీకి అందరికీ చెప్తున్నాడు, అమ్మాయి నీకు ఉందమ్మా, పొంగుతున్నావుగా పొంగు, నీకు మామూలుగా ఉండదు. నీకు ఒక పట్టాన్ జీవితం అర్థం కావట్లా అంటే ఏ లోపాలు లేవుగా, మంచి ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చా కదా, దాన్ని కష్టపడి చెడగొట్టుకుంటున్నావు, దాన్ని చెరుపుకుంటున్నావు. నీ దేహమును చెరుపు దాన్ని నీ యొద్ద నుండి తొలగించుకో అని నేను చెప్పినా వినకుండా నువ్వు విచ్చలవిడిగా ఊరేగుతున్నావు. అదేమంటే దేవుడు కృపగల వాళ్ళే, దేవుడు ప్రేమ గల వాళ్ళే, దేవుడు అర్థం చేసుకుంటాడులే అని ఏదో ఫీల్ అవుతున్నావు. ఎందుకు అర్థం చేసుకుంటాను, నేనేం చేయను, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. నేనేం చేస్తా, నీకు నాకేమన్నా శత్రుత్వం ఉందా ఏంది? ఏం లేదు, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది, నీ పాపమే నిన్ను నాశనం చేసిద్ది, నేను కాదు. నీ పాపమే నీ భౌతికంగా నీ జీవితాన్ని నాశనం చేసిద్ది, నీ పాపమే నిన్ను అగ్నిగుండానికి ఈడ్చుకుపోయిద్ది. అందుకే ప్రతి వానికి వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చును, తస్మాత్ జాగ్రత్త. మన చేసే క్రియల ఫలం ఇక్కడ అనుభవించాలి, అక్కడ కూడా అనుభవించాలి. పక్షవాతం జబ్బుతో బాధపడుతున్నోడిని, లూకాసు వార్త 7వ అధ్యాయంలో పక్షవాతపు జబ్బుతో బాధపడుతున్నోడిని పెంకులు ఓడదీసి యేసు ప్రభు ఎదుటికి ఆయన మంచంలో దించారు. పక్షవాతం జబ్బుతో బాధపడుతున్నాడు. అతని సమీపస్తులు మంచంతో అతన్ని దించారు. వాకిట్లో కూడా పోవటానికి గుంపులు గుంపులు జనం ఉన్నారు. ఇంటి యజమానుని అడిగి పెంకులు ఓడదీసి ఆ పెంకుల్లోంచి దించారండి తాళ్ళు కట్టి. ప్రభు ముందుకు అతను వచ్చినప్పుడు, ఏమండి లూకా 7లో ఉందా? స్తోత్రం. ప్రభు అన్న మాట ఏమిటో తెలుసా? ఆయన వారి విశ్వాసమును చూచి అని తర్వాత ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. ఉందో లేదో చూడు, అక్కడ కనబడిందా లేదా? వచనం చెప్పు, నువ్వన్నా చెప్పు, కనపడలేదా? 7:5:23 చూడు, 5:23 అంటే చూడు. యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీ హృదయముల్లో ఏమి ఆలోచించుచున్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, నీవు లేచి నడువమని చెప్పుడు సులభమా. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి 7వ అధ్యాయంలోనేమో శతాధిపతి దాసుడి పక్షవాత స్వస్థత ఉంది, మన్నించాలి. 7లో శతాధిపతి దాసుని స్వస్థత ఉంది. 5లో వచ్చేసి ఇప్పుడు ఇందాక తమ్ముళ్ళు చెప్పినటువంటి విషయం ఉంది. ఏమని? నీ పాపం 23 నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభం. దానికి పైన అంటాడు చూడండి 20వ వచనం, నీ పాపములు, మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్ప. ఇక్కడ గమనించాలి, అసలు ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు వచ్చింది? ఇక్కడ పక్షవాతం జబ్బే, అక్కడ పక్షవాతం జబ్బే. అసలు ఎందుకు వచ్చింది ఇది అంటే పాప ఫలితము. వానికి 38 సంవత్సరాలు జబ్బు ఎందుకు వచ్చింది? పాప ఫలితం. నలుగురిలో నవ్వులు పాలయ్యే పరిస్థితి వ్యభిచారములో పట్టబడిన స్త్రీకి ఎందుకు వచ్చింది? పాప ఫలితం. చూడండి, మనం ఏముందిలే అని మారు మనసు పొందకుండా మనం చేసేటువంటి పాపముల యొక్క ఫలితం ఎంత వికృతంగా ఉంటుందంటే దాని ఫలితాన్ని భూమి మీద కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరంతో మనం ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడో తెచ్చాక తీర్పు అనుకోవద్దు. పొంగే వాళ్ళకి పొంగులు భూమి మీదే అణిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి అవయవాలన్నీ లైన్లో ఉన్నప్పుడు, అన్నీ మనం కండిషన్లో ఉన్నప్పుడు అసలు మనకు తిరుగులేదు, మనకి ఏమీ రాదు, మనకి ఏమీ కాదు అని ఒక రకమైన మూర్ఖత్వం మనల్ని ఆవరించిద్ది.
ఇప్పుడు చేతిలో కర్ర పట్టుకొని నడిచే ముసలి అందరూ ఒకప్పుడు ఫీట్లు చేసిన వాళ్ళే. ఇప్పుడు ఒక మనిషి చేతితో పట్టుకుంటే కానీ అడుగు వేయని పరిస్థితి ఉంది కొంతమంది ముసలాళ్ళ పరిస్థితి. కానీ వీళ్ళందరూ ఒకప్పుడు వాళ్ళు లేపిన బరువులు మనం లేపలా, వాళ్ళు చేసిన పనులు మనం చేయలేం. కానీ చూస్తానే ఆ శరీరం మారిపోయింది. ఎక్కడ దాకా ఎందుకు? వీధిలో చిన్నప్పుడు నువ్వు పరిగెత్తావు, నేను అదే చెబుతుంది. వీధిలో చిన్నప్పుడు పరిగెత్తావు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు పరిగెత్తగలవా? కుదరదు. అంటే నీ బాడీ సహకరించదు. ఇంకొంచెం కాలం గడిచిన తర్వాత ఇంకా మార్పులు వస్తాయి. ఎక్కడ ఏ దెబ్బతింటాయో తెలియదు. దేవుడు నవ్వుకుంటాడు. మనం పొంగుతూ ఉంటే ఓకే కానీ నీకు అని దాగని చెప్పి ఆయన చూస్తూ ఉంటాడు. నువ్వు మామూలుగా బుక్ అవ్వవు, నువ్వు ఉంది నీకు కానీ అని చెప్పి ఆయన సైలెంట్గా నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు. అప్పుడు మనకి దెబ్బ తగిలిద్ది చూడు. ఇప్పుడు ఆయన చెబుతుంటే నువ్వు నవ్వుతున్నావు కదా, ఆయన చెబుతుంటే నువ్వు ఎగురుతున్నావు, నువ్వు పొంగుతున్నావు కదా. దాని గురించి కూడా రాయించాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి తీయండి. చాలా క్లియర్గా మాట్లాడాడు అక్కడ చూడు. సామెతల 1వ అధ్యాయము 22వ వచనం చదువు. 2 తర్వాత చూద్దాం. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. ఒరే, ఓ పక్కన చెబుతుంటే నన్ను ఎటకారాలు చేస్తారా? ఓ పక్కన దెబ్బతింటారు, మారు మనసు పొందండి, దెబ్బతింటారు, సరి చేసుకోండి, దెబ్బతింటారు, దిద్దుకోండి, రైట్ కాదు, మీ క్రియల ఫలం మీరు అనుభవిస్తారని నేను మొత్తుకుంటుంటే వెటకారం రా మీకు? వెటకారమా? అపహాస్యమా? అంటే నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నీ అనకూడదు. నేను అంటే దేవుని మాటగా చెప్తున్నది, నాకైనా మీకైనా అందరికి వర్తించిద్ది. నేను ఇంతగా మొత్తుకొని చెబుతుంటే నువ్వు కొవ్వు పట్టినట్టు అంత ఇదిగా తయారయ్యావు. నువ్వు నా మాట కూడా నువ్వు అపహాస్యం చేసే స్థితికి, నీచానికి దిగజారిపోయావు. నేను స్పష్టంగా నిన్ను గద్దించి మాట్లాడుతున్నా, సిగ్గు తెచ్చుకోకుండా, మారు మనసు పొందకుండా విర్రవీగుతున్నావు. నీకు టైం ఉంటుంది, ఆ టైంలో నువ్వు వేస్తావు కేక, అప్పుడు నేను నవ్వుతా. ఆ టైంలో నువ్వు మొత్తుకుంటావు, అప్పుడు నేను అపహాస్యం చేస్తా అన్నాడు. చూడు 24వ వచనం. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. చూడు ఎంత బాధపడ్డాడు చూడు. అయ్యా, మనకి బుద్ధి చెప్పే వాళ్ళ మాట తీసుకోవాలి. మనకు తెలియదన్నా తెలియాలి, లేదు తెలిసినోడు చెబితేనన్నా వినాలి. నీకు తెలియదు, తెలిసినోడు చెప్తే కూడా నువ్వు వినవు, దిద్దుకోనప్పుడు ఏమవుతావు? ఎటు కాకుండా పోతావు, ఏదో దారి అయిపోతావు. అది అక్కడ 4 సార్లు అన్నాడు, నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చెయ్యి చాపగా ఎవరిను లక్ష్య పెట్టలేదు. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసి. నా బోధ త్రోసేసావు. నేను గద్దింపగా లోబడకపోతిరి. లోబడలేదు. ఏం జరిగిందో చూడు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. అద్దుకు అంటే ఉంది, నీకుంది. ఏముంది? తమిళ సినిమా ఉంది, నీకు ఉందక్కాయ్, ఉంది. తమిళం నీ కాస్త కూస్తొస్తే మలయాళం సినిమా ఉందన్నా, నీకుంది. నేను చెప్తే నాకు కూడా ఉంటుంది. ఇక్కడ ఊరు భేదం లేదు, మొత్తానికి పగిలిద్ది. ఎందుకంటే డేంజర్ అది. దోషాలు, అతిక్రమాలు, పాపాలు ప్రమాదం. అందుకే హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. దేవుని దీర్ఘశాంతాన్ని, అనుగ్రహ మహదైశ్వర్యాన్ని, సహనాన్ని ఆడుకోవద్దు. మనసుని కఠినపరుచుకోవద్దు. వాత వేయబడిన మనస్సాక్షిలాగా మారిపోవద్దు. దెబ్బ పడ్డనాడు నువ్వు ఓ ఓ ఓ ఓ ఓ అన్న వినడు. కొంతమందికి ప్రార్థన చేసినా స్వస్థత రాదు. ఎందుకు రాదంటే చెప్తాడు ఆయన, చేసినా విననురా, నేను చేసినా వినను. వాడు మామూలుగా ఊరేగలేదు, ఇప్పుడు వాడు విరిగాడు, నలిగాడు, లైన్లోకి వచ్చాడు. నువ్వు చెప్పావని నేను తీసేసాను అనుకోడు, మళ్ళీ మిడివేళంగా ఊరేగుతాడు, నరకానికి పోతాడు. తప్పలేదురా, తప్పలేదు, ఆయన మొత్తాల్సి వచ్చింది, వదిలేసే అంటాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే. ఎంత మొత్తుకున్నా ఒక్కొక్కడు లక్ష్య పెట్టడు, ఒక్కొక్క ఆమె లక్ష్య పెట్టదు.
వాళ్ళ మైండ్ వాళ్ళదే, వాళ్ళ గోల వాళ్ళదే. అరే ఇది డేంజర్ రా, ఇది నాకు దెబ్బ తీసుకొస్తుంది, నాకు ప్రమాదం అని భయపడరు. మొదటిది దేవునితో సమాధానము తొలగిస్తుంది పాపము దోషము. రెండవది ఫలము తెచ్చి పెడుతుంది. ఇక్కడ తెచ్చిద్ది, అక్కడ కూడా తెచ్చిద్ది. ఫలం తీసుకొచ్చిద్ది, దాన్ని మనం తినాలి. దాని వలన కలుగు ఫలము ముసుని పండంత చేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతా ఉన్నావు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాళ్ళే, నడిసిద్దిలే అనుకుంటున్నావు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి తప్పుని సమర్థించుకుంటున్నావు తప్ప మారు మనస్సును గూర్చి ఆలోచనే చేయటల్లా. దేవుని అనుగ్రహం నిన్ను మారు మనసు పొంద ప్రేరేపిస్తుందని ఎరుగక హృదయమును కఠినపరుచుకొనొచ్చు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. అది నీ మీద పడ్డనాడు నువ్వు ఓ ఓ ఓ అని విలపించిన విడుదల రాదు. జాగ్రత్త అనిస్తున్నాడు వార్నింగ్. మరి ఇప్పుడు దాని ఫలం మన మీదికి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలా? అది క్షమించబడాలి. ఏం చేయాలి? క్షమించబడాలి. క్షమించబడాలి. క్షమించబడ్డప్పుడు, దోషం తొలగినప్పుడు, పాపం క్షమించబడినప్పుడు, అపరాధం కొట్టివేయబడినప్పుడు దాని ఫలము మన మీద నుండి తొలగిపోతుంది. అందుకే ఆయన అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగములో సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించు, ఎందుకంటే నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన క్షమించకపోతే సమాధిలోకి పోయేవాడిని. ఆయన క్షమించకపోతే దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయేవాడిని. ఆయన క్షమించాడు కనుక సమాధిలో నుండి నా ప్రాణం విమోచింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దోషాలు క్షమించకపోతే ఏం జరుగుతుంది? నెత్తిన పడతాయి. నెత్తిన పడితే దాని ఫలమంతా మనం అనుభవించాల్సి వచ్చింది. ఇది బాగుందా? వద్దు నాయన, మనకి వద్దు నాయన. ఆ ఫలం వద్దు, ఆ పాపం వద్దు, దాని ఫలం వద్దు. వద్దంటే మానేయి. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్, ఒకవేళ తొట్టుపాటు జరిగితే వెంటనే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రక్తమును ఆశ్రయించి క్షమాపణ కోరుకో. క్షమాపణ కోరుకో. మిమ్మును క్షమాపణ అడుగువాని క్షమించండి అన్నాడు. మనల్నే క్షమించమని చెప్పిన దేవుడు తాను క్షమించడా? తప్పకుండా క్షమిస్తాడు. కనుక నువ్వు ఆ విధంగా దేవునితో సమాధానపడి క్షమాపణ పొందగోరినట్లయితే తప్పకుండా నిన్ను శుద్ధి చేసి నూతన పరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది,